విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాబు నోట పచ్చి అబద్ధం, ఈవో మాటే ప్రజల సాక్ష్యం. ఇది బాబు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లు, ఈవో గారి ప్రెస్ మీట్లు రెండు కంపేర్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఈ కంపారిజన్ చూడండి. 23/7/2024 నాడు, జూలై 23 నాడు ఈవో శ్యామలారావు గారు చెప్పిండు, శాంపిల్లో అడల్టరేషన్ ఉందని తేలింది, అందులో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ను బ్లాక్ లిస్టులో చేసేందుకు సోకాజు నోటీసులు ఇచ్చాం, ఆ 2 ట్యాంకర్లు రిజెక్ట్ చేశామని టీటీడీ ఈవో శ్యామలారావు విత్ ఆడియో వీడియో ఉంది. ఇది అబద్ధం అంటారా? 23 జూలై నాడు చెప్పింది. ఈ చర్చ అంతా 23 జూలై 12 నుంచి 23 వరకు జరిగిన ట్యాంకర్లకు సంబంధించే కదా. ఆ ట్యాంకర్లకు 23 నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పిండు. ఆ ట్యాంకర్స్లో ఆడిబుల్స్ ఉన్నాయని తెలిసింది, రిజెక్ట్ చేసినాం అని చెప్పి. మళ్ళా 29 అంటే కరెక్ట్గా ఒక 2 నెలల తర్వాత మళ్ళా ఈవో శ్యామలారావు గారి ప్రెస్ మీటే, మళ్ళా ఆడియో వీడియో ఉంది. అడల్టరేట్ అయ్యి నెయ్యి అని తేలిన 4 ట్యాంకర్లను పక్కన పెట్టాం, రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని వాడాలని నిర్ణయించాం, రిపోర్ట్స్ క్లియర్ కాకపోవడంతో వాటిని రిజెక్ట్ చేశాం, వాటిని తిప్పి పంపించేసాం, సరఫరాను నిలిపేశాం. ఇది మొన్న సెప్టెంబర్ 20 నాడు. ఇది ఈవో గారు అఫీషియల్గా అనౌన్స్ చేసిండు. ఇది ఇట్లుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చూడండి. ఇక దీంట్లో కల్తీ అబద్ధమా, రాద్ధాంతమా, సృష్టి అనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమైంది. ఈయన 18/9/2024 నాడు అంటే ఈవో గారు 29 రోజు ప్రెస్ మీట్ పెట్టి దానికంటే ఒక 2 రోజులు ముందు పెట్టిండు. డైరెక్ట్ ప్రెస్ మీట్లో చెప్పిండు ఏమని, శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ వాడారు, లడ్డూ తయారులో నెయ్యికి బదులు జంతువు కొవ్వు కూడా వాడారు అని చెప్పి ఇక రాజకీయం మొదలుపెట్టిండి చంద్రబాబు నాయుడు గారు 18 సెప్టెంబర్ నాడు. అసలు ఈ ఇష్యూ అంతా జూలై 12 నుంచి జూలై 23 మధ్యలో జరిగింది. ఒక అడల్టరేషన్ చేసినా, జంతువులు కొవ్వు కలపాలని ప్రయత్నం చేస్తే ఒక మీ పరిపాలనకారం మీ రెజిమ్ ఇది. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద రుద్దే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత మొన్న 22/9 నాడు మళ్ళీ చేసిండు, కరెక్ట్గా ఒక 4-5 రోజులకి మళ్ళా కల్తీ. 4 ట్యాంకర్లు అప్పటికే వచ్చేసాయి, వాటిలో నెయ్యిని వాడారని మీరు చెప్తారు, వాడలేదని ఏం చెప్తారు? ఆ వాడినా వాడకపోయినా దానికి సంబంధించిన అధికారి ఆయనకే తెలుస్తుంది వాడారా లేదనేది. ఈయన చెప్పింది నికరమా, ఏం చెప్పింది నికరమా అంటే ఈవో చెప్పింది నికరం, ముఖ్యమంత్రి గారు చెప్పేది రాజకీయం రాద్ధాంతం అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ కల్తీ అపచార ప్రచారం, కల్తీ జరిగిందని, అపచారం జరిగిందని చేసే ప్రచారం మొత్తం ఇదొక ప్రచారం పేరుతో చేసే అపచారం తప్ప అక్కడ ఏం జరగలేదు. కావాలని హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం చేసిండు అనేది స్పష్టంగా ఈ వీడియోలను బట్టి తెలుస్తుంది. ఈ వీడియోలు చాలు, ఇక ఆధారాలు, ఇక ఇంతకంటే మించి ఏముండవు.